యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ వంటల పోటీలో గెలిస్తే అందరినీ మెప్పించే అవకాశం వస్తుందేమో అనుకున్నాను. ఆ అవకాశం ఇక చేజారిపోయినట్టే. ఇక ఎప్పటికీ తాతయ్యకి దగ్గర కాలేనేమో అని భయంగా ఉంది. హాయ్. రెసిపీ రాజు గారు మెసేజ్ చేశారా? హాయ్. హౌ వాజ్ దట్ డే? మొత్తం చేదుగానే ఉంది. ఏమైంది? చెప్పాలంటే పెద్ద కథ. గుర్తు చేసుకోవాల్సినంత గొప్ప కథ అయితే కాదు. ఓకే, లెట్ ఇట్ బి. ఇంతకీ నీ పరీక్ష ఏమైంది? జీవితంలో కొన్ని మెట్లు పైకి ఎదిగేలా చేస్తూ ఉంటే కొన్ని పరీక్షలు మనల్ని కిందకి లాగేస్తూ ఉంటాయి. ఈరోజు కూడా అదే జరిగింది. అంటే మీరు అనుకున్న రిజల్ట్ రాలేదా? అంతేగా. డోంట్ వరీ. ఈ అవకాశం పోయిందంటే మరో అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, గుడ్ నైట్. వంటల పోటీ విజేతకి నమస్కారం. ఏమ్మా, వంటల పోటీలో గెలిచినందుకు మీ ఇంట్లో వాళ్ళందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తున్నావా? బాబాయ్, ఏమీ లేదమ్మా. పోటీలో గెలిచాక నీలో ఆనందం గర్వం ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను. బాబాయ్ అది నేను కాంపిటీషన్లో వద్దమ్మా. నువ్వు చేసిన ఘనకార్యం, చూపించిన చాకచక్యం అన్నీ తెలుసు. అది బాబాయ్. ఆపేయ్. నువ్వేదో గెలిచేసేస్తావు, గోని సంచులతో డబ్బులు తెస్తావని మేమంతా ఎదురు చూస్తుంటే నీ చేతిలో ఉన్న లవంగం ఆ అమ్మాయి ముక్కు దగ్గర పెట్టి లక్షల పోటీని లక్షణంగా వదిలేసి వస్తావా? వీర్రాజు గారు, దయచేసి ఆపండి ఆ మాటలు. ఇప్పటికే ఆ అమ్మాయిని అందరూ కాకుల్లో పొడుచుకుని తింటున్నారు. పొడుచుకు తింటాం కాదమ్మా, కాల్చుకు తిన్నా తప్పు లేదంటున్నాను. కావలసిన వాడికి ఇచ్చిన మాట తప్పింది, రావాల్సిన 50 లక్షలు వదిలేసి వచ్చింది. ఇక నా అప్పు తీరుతుందన్న ఆశ పూర్తిగా సచ్చింది. అలా అడగండి వీర్రాజు గారు. ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే గిట్టక మాట్లాడినట్టుంటుంది. చూడమ్మమ్మా, ఇప్పుడు ఆయన అదే అంటున్నారు.
ఆయనే కాదు, లోకంలో ఎవరిని అడిగినా ఈశ్వరి చేసింది తప్పే అంటారు. ఏమిటి పరాయి వాళ్ళ ముందు కూడా నీ పుల్ల విరుపు మాటలు? పరాయి వాళ్ళ దగ్గర మాట్లాడే పుల్ల విరుపు మాటలు మీకు నచ్చవు గాని పరాయి వాళ్ళ దగ్గర తీసుకున్న లక్షల గురించి మాట్లాడరే. 3 నెలల గడువు ఇచ్చారు కదా బాబాయ్. ఆ 3 నెలలు గడవక ముందే వచ్చి గొడవ పెడితే ఎలా? నువ్వు పోటీకి వెళ్ళక ముందే చెప్పాను ఈశ్వరమ్మ, గెలిస్తే హోటల్ నీది, ఓడిపోతే నాది అని. ఇక నువ్వు ఆ హోటల్లో అడుగు పెట్టొద్దని చెప్పడానికే వచ్చాను. ఇకపై అమ్మ ఆశ దోశ అప్పడం వడ అంటే కుదరదు. దయచేసి అమ్మ మాట తీసుకొచ్చి నన్ను బాధ పెట్టకండి బాబాయ్. అమ్మ అన్న ఒక్క మాటకే నీకంత బాధగా ఉంటే నా ఈ 25 లక్షల రూపాయలు, అక్షరాల 25 లక్షల రూపాయలు, ఆ లక్షల కోసం నీ దగ్గరికి వచ్చి భిక్షం ఎత్తుకుంటానమ్మా, భిక్షం. మరి నాకెంత బాధగా ఉండాలమ్మా? నేను ఇచ్చేస్తాను చెప్పాను కదా బాబాయ్. ఎలా ఇస్తావమ్మా? ఇదిగో 4 ఉంది కదా అని 4 మెలుగులు తిప్పేసి నోటుకొచ్చినట్టు వాక్కో. వంటల పోటీలో ఓడిపోయి వచ్చావు, ఇక నా బాకీ ఎలా తీరుస్తావు? అది కాదు బాబాయ్. మనిషి జన్మెత్తాక కాస్త సిగ్గుండాలి. సిగ్గు ఎగ్గు అని అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి వీర్రాజు గారు? మీరు మాట్లాడకండి. మీకెవ్వరికి మాట్లాడే అధికారం లేదు. నోరెత్తితే నోట్ల కట్లు మీలో ఎవరిస్తారో వాళ్ళు మాట్లాడండి. మీరెన్ని మాటలన్నా పట్టానికి సిద్ధంగా ఉన్నాను. ఆ మూటతో నా మొహాన్ని కొట్టండి, సిగ్గు లేకుండా ఎత్తుకెళ్ళిపోతాను. చూసావా ఈశ్వరి, నోట్ల కట్ట మాట వచ్చేసరికి ఒక్కొక్కరి మాట ఎలా పడిపోయిందో. అదమ్మా డబ్బుకున్న విలువ నీకు అర్థం కావట్లేదు. డబ్బంటే మీ అమ్మకి విలువ లేదు, నీకు విలువ తెలియదు. మీ అమ్మ బతికొండగా 1 రూపాయి వెనకేసుకోలేదు, నీకు 4 డబ్బులు వెనకేసుకోవడం కుదరలేదు. తీరుస్తాను అని చెప్పి మీ అమ్మ జీవితకాలం నన్ను మోసం చేసింది. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. బాబాయ్ దయచేసి ఇంకొక్క మాట కూడా మా అమ్మ గురించి మాట్లాడకండి. మా అమ్మ నలుగురి కడుపు నింపి బతికింది గాని నలుగురి కడుపు కొట్టి బతకలేదు. అందరి ఆకలి తీర్చాలని అనుకుందే గాని అడ్డదారులు సంపాదించాలని అనుకోలేదు. దయచేసి ఆవిడ గురించి తప్పుగా మాట్లాడకండి. మాట్లాడతానమ్మా, ఎందుకు మాట్లాడకూడదని అడుగుతున్నాను. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను బాబాయ్, అప్పు విషయంలో అమ్మని తక్కువ చేసి మాట్లాడకండి. మీరు నాకు ఇచ్చిన 3 నెలల గడువు పూర్తయ్యే వరకు దయచేసి నన్ను కానీ మా కుటుంబాన్ని కానీ ఇబ్బంది పెట్టకండి. ఏంటో డబ్బులు కావాలన్నప్పుడు కాళ్ళ వేళ పడతారు, ఇమ్మన్నప్పుడు కాళ్ళ మీదే పడతారు. సరే ఇదే నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం. 3 నెలల్లో ఇచ్చి తీరాలంతే.
3 నెలలు కాదు కదా, 3 యుగాలైనా వీళ్ళమ్మ చేసిన అప్పు తీరదు, మన నెత్తికి కట్టిన బొప్పి తగ్గదు. ఇంట్లో బతకాలో వీధిలో దేకాలో అర్థం కాని బతుకులైపోయాయి. ఛీ! పద్మనాభం కుటుంబం అంటే పద్ధతికి మారు పేరని అందరూ అనుకునేవారు. ఇప్పుడు ఇలాంటి రాద్ధాంతాలకి చిరునామాగా మారారని నలుగురు అనుకునే స్థాయికి దిగజార్చేశారు. ఛీ! అమ్మ ఈశ్వరి, 3 నెలల గడువు బాగానే అడుగుతున్నావు, కానీ గడువు తీరేలోపు కరువు తీరే దారి ఆలోచించావమ్మా? నీ కన్నీళ్ళని చూసి మేము కూడా కరిగిపోగలం గాని నీ బాధని భారాన్ని మేము పంచుకోలేము ఈశ్వరి. బాధని ఎలా తగ్గించుకోవాలో, భారాన్ని ఎలా దించుకోవాలో నువ్వే ఆలోచించుకో. ఆ వీర్రాజుకి నోరుంది గాని నోరుకి నోట్లే తింటున్నట్టున్నాడు. అందుకే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నాడు. బాధపడకు ఈశ్వరి, ఈ సమస్యకి పరిష్కారం ఏదో విధంగా దొరక్కపోదు. ఆ వీర్రాజన్న మాటలు పట్టించుకుంటూ నువ్వు కన్నీరు పెట్టకు. ఏమిటండి ఇది? ఏం చేస్తున్నారు? ఈతకాయంత బెజ్జం కోసం ఇల్లంతా గుల్ల చేసే ఎలక పిల్లలా? ఏమిటండి ఇదంతా? ముక్కు పీగుతుందనో మోకాలు లాగుతుందనో నాకు చెప్తే ఆ టాబ్లెట్ ఏదో నేను తెచ్చిచ్చేదాన్ని కదా. నేను వెతుకుతున్నది టాబ్లెట్ల కోసం కాదు. మరి దేనికోసం మావయ్య గారు? నాకు చెప్పండి, నేను వెతికి పెడతాను. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఆస్తి కాగితాల గురించి. అవి ఇక్కడెందుకుంటాయి నాన్న? ఆ రాజేశ్వరి విలాస్ కాగితాలు తాకట్టులో పెట్టే కదా ఈశ్వరి వాళ్ళమ్మ ఈ ఇంటిని కాపాడింది. మర్చిపోయారా? ఈ కుటుంబం వీధిన పడకుండా ఉండడానికేగా ఆ రోజు అన్నపూర్ణ అంత పెద్ద నిర్ణయం తీసుకుంది. మీ మావయ్య గారికి గుర్తు లేదనుకుంటా కామాక్షి. ఈ కుటుంబం కోసం అన్నపూర్ణ త్యాగం చేసిందని అంతగా గుచ్చి గుచ్చి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నాకు బాగానే గుర్తుంది. అది సరే గాని ఇప్పుడు ఆ కాగితాలున్నది ఆ వడ్డీలు వీర్రాజు దగ్గర కదా. ఒరిజినల్ అతని దగ్గరే ఉన్నా డూప్లికేట్ కాపీలు ఏమైనా దొరుకుతాయేమని వెతుకుతున్నా. అయినా ఇప్పుడు వాటితో మీరేం చేసుకుంటారు? ఆ పేపర్ సహాయంతో అయినా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అమ్మేసే దారి దొరుకుతుందేమో అని. దారిన పోయే ప్రతి దానయ్య ఇంటి వాకిట్లో ఉమ్మేసే పరిస్థితి రాకముందే ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. హోటల్ విషయమై ఇకపై వీర్రాజు బాబా ఇంటికి రాకుండా నేను చూసుకుంటాను తాతయ్య. నన్ను క్షమించండి. ఇలాంటి మాటలు విని విని చెవులకి చిల్లులు పడుతున్నాయి గాని చిల్లిగవ్వంత పరిష్కారం కూడా దొరకడం లేదు. చూడండి, ఈ సమస్య ఈశ్వరిది మాత్రమే కాదు, మనందరిది. దీనికి పరిష్కారం వెతికే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అది మర్చిపోకండి. నువ్వు అన్నట్టు బాధ్యత అందరిది అయితే అందరూ ఒకే మాట మీద ఉండాలి.
అందరి మాటని గౌరవించే అలవాటు ఇక్కడ కొన్ని ఘటాలకుంటే ఈ సమస్యలు వచ్చేవి కావు. అక్క 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 అబ్బబ్బబ్బా ఊరంత నోరేసుకొని అరవకరా. అది ఆరాటమో ఆవేశమో మాకు అర్థం కావడం లేదు. ఆత్రం నానమ్మా, ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఆత్రం. ఏమైందిరా? చెప్పుకొని చూద్దాం. నువ్వెంత ఎగ్జైట్మెంట్ తో చెప్పినా ఇక్కడంత ఇంట్రెస్టింగ్ గా వినే వాళ్ళు ఎవరు లేరు గాని ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఈశ్వరి అక్క సూపర్ షెఫ్ కాంపిటీషన్ లో సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయింది. వాట్? అదెలా సాధ్యమవుతుంది? ఎలిమినేటెడ్ అని ఇంటికి పంపించేశారు కదా. ఏమిటే కోమలి, ఏమిటి నీ సమస్య? అప్పుడు వాళ్ళు పంపించేశారనా? ఇప్పుడు మీ అక్క సెలెక్ట్ అయిందనా? సెలెక్ట్ అయితే సంతోషపడే వాళ్లే కానీ సమస్యలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరులే అమ్మమ్మ. ఒరే వంశీ, ఏమైందో వివరంగా చెప్పరా? సూపర్ షెఫ్ కాంపిటీషన్ లో అక్క సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాన్న. పొరపాటున ఎలిమినేట్ చేశామని, తర్వాత రౌండ్ కి అక్కకి పూర్తి అర్హత ఉందని డీటెయిల్ గా చెప్పారు. వంశీ, నువ్వు సరిగ్గా చూసావా? అది మెయిల్కే వచ్చిందా? అక్కడ నా పేరు మెన్షన్ చేస్తుందా? అయ్యో, మెయిల్ కే వచ్చిందక్క, కరెక్ట్ గా చెక్ చేశాను. దేవుడున్నాడే ఈశ్వరి, ఫలితం దక్కాల్సిన వాళ్ళకి పరీక్షలు పెడతాడు, పరీక్షలు పెట్టి ఫలితం ఇస్తాడు. బాగా చెప్పారత్తయ్య. ఈశ్వరి, ఇప్పుడు సంతోషమేనా? కొన్ని అద్భుతాలు అలవక్కగా అలా 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 జరిగిపోతాయి అంతే. ఏరా సుబ్బు, నీ మనసులో ఆనందం అలలు అలలుగా తేలిపోతున్నట్టుంది. అంతే కదమ్మా. హలో ఈశ్వరి గారు, నేను దివ్య, సూపర్ చెఫ్ కాంపిటీషన్ మేనేజర్. అక్క అక్క, ఎవరక్క? సూపర్ షెఫ్ కాంపిటీషన్ నుంచి. స్పీకర్ పెట్టు, స్పీకర్ పెట్టు. చెప్పండి దివ్య గారు. మెయిల్ పంపించాము, చూసుకున్నారా? ఇప్పుడే చూసానండి. మీరు సూపర్ షెఫ్ కాంపిటీషన్ లో సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారని కన్ఫర్మ్ చేయడానికి ఈ కాల్ కూడా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఇదంతా ఎలా? అసలు ఏం జరిగిందంటే, ఆల్ ఆఫ్ యూ సడన్ ఈ మీటింగ్ ఏంటి? మిస్టర్ రుద్ర, ఫస్ట్ రౌండ్లోనే ఈశ్వరిని ఎలిమినేట్ చేయటం కరెక్ట్ కాదనిపిస్తోంది. వా తను డిష్ని టేస్టీగా వండలేకపోయింది, అందుకే ఎలిమినేట్ అయింది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఎస్ రుద్ర, ఐ ఫీల్ ఇట్ రాంగ్. ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తే తన వంట కూడా అద్భుతంగా ఉంటుందని మనకి తెలుసు. ఆ ఇంగ్రీడియంట్ని ఒకరి ప్రాణం కాపాడడం కోసం వాడిందని కూడా మనకి తెలుసు. ఆ యాంగిల్లో మనం ఎందుకు ఆలోచించకూడదు? ఫుడ్ టేస్టీగా వండేవాళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్స్కి వెళ్తారు. అదే మన కాంపిటీషన్లో ఉన్న మెయిన్ రూల్. హ్యూమానిటీని చూడ్డానికి ఈ కాంపిటీషన్ పెట్టలేదు మేడం. ధరణి మేడం చెప్పింది కూడా కరెక్టే కదా రుద్ర. తను ఆ ఒక్క ఇంగ్రీడియంట్ వేసుంటే తన వంట అందరికన్నా టాప్లో ఉండేది. అఫ్కోర్స్, బట్ షీ నెవర్ యూజ్డ్ ఇట్. మనం కారణాలు చూస్తూ పోతే అక్కడ ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన కారణం కూడా ఉంది. షెఫ్లకి ఉండాల్సిన మరొక ప్రధానమైన క్వాలిటీ ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషక విలువలు ఉన్నాయి, వేటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనేది తెలియటం. ఈ రోజుల్లో డిగ్రీలు తీసుకున్న వాళ్ళకు కూడా ఆ విషయం తెలియటం లేదు. అలాంటిది ఆ అమ్మాయికి ఏవి మన ఆరోగ్యానికి ఎలా పనిచేస్తాయో పూర్తి నాలెడ్జ్ ఉంది. దాన్ని బట్టి మీకు అర్థం కావడం లేదా తన కుకింగ్లో ఎంత పర్ఫెక్షనిస్ట్ అయి ఉంటుంది అని? ఓ, ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ మ్యామ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇంగ్రీడియంట్ వేయకపోయినా తన వంటని తీసి పడేసేట్టు అయితే లేదు.
మీరు మరొక విషయం గమనించారా? అందరికంటే అతి తక్కువ సమయం తీసుకుని మరి ఆ అమ్మాయి వండింది.